హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగున్నారని కోరుకుంటున్నామండి. సో చూస్తున్నారు కదా తాటికాయలు. సో ఇవి అసలు ఈ సీజన్లో చాలామంది తినేది మేము చూసామే, కానీ అసలు మేము తింటామైతే అనుకోలేదు. కాకపోతే ఈరోజు మా చెల్లి మొగుడు వెళ్ళేసి తీసుకొచ్చాడనమాట. అది తాటి చెట్ల దగ్గరికి వెళ్ళేసి తెచ్చాడంట. అది తెచ్చిచ్చాడు. నేను అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే అసలు తినలేమేమో అనుకున్నాం, కానీ తెచ్చిచ్చినందువల్ల చాలా హ్యాపీగా ఉందమ్మా. మేము కూడా మిస్ అవ్వకుండా తింటున్నాము అనేసి. ఎందుకంటే ఇవి సంవత్సరానికి ఒక పూటే దొరుకుతాయి కాబట్టి మనకి ఎప్పుడు దొరికినా వెళ్ళి తీసుకోవచ్చు, తినచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే ఇది సంవత్సరం ఒకసారి దొరుకుతుంది కాబట్టి. ఇప్పుడు వెళ్ళిపోయిందంటే ఆల్మోస్ట్ సీజన్ కూడా కంప్లీట్ అయిపోయిస్తూ ఉంది. తినలేమేమో అనుకున్నాం. ఫస్ట్ నేను కాదు, దీన్ని కట్ చేసి ముందు సంధికి ఇవ్వాలి, ఎందుకంటే నాకంటే తనకి ఇష్టం. తినలేమేమో అనుకునేసినాను ఏం గడి, ఎందుకంటే మనకి పెద్దగా దొరకవు. అందరూ వీడియోస్ చూస్తున్నదన్నమాట. అందరూ తింటా ఉంటే మా ఊర్లో ఎలా ఉన్నా అయితే కోసుకున్నాం చేసుకున్నాం అంటుంటే, అరే మనం కూడా మనకి ఎక్కడో చెట్లు అనుకుంటే అట్లా ఈరోజు కాస్త తెచ్చిచ్చినాడు మా చెల్లి. కట్ చేసేదానికి కూడా తెలియదు, అంటే కత్తి చాలా షార్ప్లో అప్పుడు కొంచెం నూనె నరికేస్తానా. మెల్లిగా చేయి దూరం పెట్టుకో. కత్తి మంచి కత్తి కానీ ఉంటే. అరే ఏంది దేవప్రవా, పెద్ద కాయ. యాంది ఎంత పెట్టుకున్నాయి అంతే. ఎంత బాగుంది కదా. అట్ట మరి చిన్న కాయ అంటే చిన్న కాయ కాదు, అట్టని ముదిరిపోయిన కాయ కాదు, మీడియంగా ఉంది. నాకేమో తినేద్దాం అనిపిస్తుంది. తిను. నీకేమో తిడతా. ఎలా ఉన్నాయి? బాగుంటాయి ఎప్పుడైనా. చిన్న ఇష్టం కదా అబ్బాయి ఇంక ఇవంటే. ఇవి కాళహస్తికి వెళ్ళామే, అక్కడ కూడా అమ్ముతున్నారు. ఆపి ఆపి అనేసి అంటే నువ్వు ఆపలే.
వినిపించలేదు నీకు ఆపి ఆపి అంటున్నాను, నువ్వు ఆపలాగా వచ్చే నువ్వు. సరేలే అనేసి గమ్ముగా అయిపోయినా. ఎలా ఉంది? ఎట్లా ఉంటుందా? బాగుంటుంది. బాగుంటుంది. చిన్నప్పుడు నేను చాలా నెగ్గ తినేసి వీటిని. అంటే అప్పుడు ఆ ఊర్లో బాగా దొరికేది కదా, అయ్య బాగా తినేది. ఈ ఊర్లోనే చెట్లు గడిలేవు అసలు. ఇక్కడ మన అమ్మిడి చెట్లు ఆ ఊర్లో ఉన్నాయి, చిన్నపాలెం ఉన్నాయి. ఇవి లంజలుగా తీసుకొని తినాలి, అప్పుడు బాగుంటాయి. అట్లా తీలే నేను కట్ చేసేది ఎక్కువ ఇక్కడ. భలే వాటంగా నరుకుతారు వాళ్ళు ఇక్కడ. దాని తగ్గట్టు కత్తి కూడా బాగా పొదినీలే. లీనైనా తిందువా నువ్వు కూడా? అది అలాగే నరుకు. ఎట్టా వస్తుందో ఎట్ట పాత్ర మా నాయన అంతలే. ఇలా తినేస్తుంది అప్పుడు. ఇలా నరికితే ఈజీగా తినేవచ్చు అన్నమాట. ఎందుకంటే నేను ముందు తిన్నాను, ఇలా నరుకుని అలా తినేయచ్చు. ఇలా తీసుకొని ఇలా తినేసి సింపులా? అదే ఇదైతే ఇట్లా ఆడాలి, నోటాలి, కొంచెం కష్టంగా ఉంటుంది. తిన్న శాతం అనే వాళ్ళకి ఇది ఈజీ అనమాట. నేను ఇలాగే తింటాను, అందుకే చెప్తున్నాను. అసలు ఈ సంవత్సరం ఈ కాయలు తినలేము అనుకునేనామండి. మా ఆయన చెప్పినట్టు సీజన్ గడ అయిపోయి వచ్చేసింది, తినలేము మనము అనేసి అయితే గమ్ముగా అయిపోయినాము. అందరూ తింటా ఉంటే చూస్తూ గమ్ముగా ఉండిపోయినాం అనమాట. కానీ అట్లా మా ఆడబిడ్డ మూడు తెచ్చిచ్చినాడు. ఈరోజు తింటా ఉండి మీ కాయల్ని చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకు ఎట్లా దొరికిపోయినా నేను అసలు అనుకునేసినా అయిపోయింది ముగించుకునేది మనం. నువ్వు తినాలని రాసి పెట్టినది చూడు, అందుకే దొరికినాయి. కొన్ని తినేసి కొన్ని ఎత్తి పెడదాం మా అమ్మలకు కూడా. సో చూసారు కదండి, ఈ వాటి వ్లాగ్ అయితే ఇదే అనమాట. ఇంతవరకు మన వీడియోకి లైక్ చెప్పితే లైక్ చేసుకోండి, మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో ఓ
ఏంది? సో ఇవాళ వ్లాగ్ అయితే ఇదే అనమాట. సో చూసారు కదండి, ఇవాళ బ్లాగ్ అయితే ఇదే అనమాట. తాటికలు అసలు తినలేమనుకున్నాము, తెచ్చుకొని తిన్నాము, చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. సో ఇంతవరకు మన వీడియోకి లైక్ చెప్పితే లైక్ చేసుకోండి, మన ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదండి, ఈ వాటర్ బ్లాగ్ అయితే ఇదే అనమాట. సో ఈ తాటికాయలు తినలేమని అనుకున్నాము. సో ఫైనల్లీ తాటికలు అయితే తినేసినాము, చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఇంతవరకు మన వీడియోకి లైక్ చెప్పితే లైక్ చేసుకోండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటే అందరికీ బాయ్.